గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మాట్లాడుతున్నా వినండి. రైతుల గురించి ఎవరైనా కానీ చిలుకన తీసుకునడం నాకు నచ్చడం లేదు ఫ్రెండ్. మీరు ఎవరే కానీ దీన్ని చిలుకన చేయడం సరైన సమయం కాదు. రైతులకు యూరియా కొరత ఉన్నది కాబట్టి రైతుల గురించి నేను మాట్లాడడం జరుగుతుంది, ఈ వీడియో చేయడం జరుగుతుంది. రైతులకు ఆన్లైన్లో యూరియా బుక్ చేసుకోవడం జరిగింది, బుక్ చేయడం జరుగుతుంది. కానీ పట్టా పాస్బుక్ ఆ సర్వే నంబరు కొడితేనే ఆన్లైన్లో యూరియా చూడు జరుగుతుంది. నాసంటి కౌలు రైతులు ఏం చేయాలంటే ఇప్పుడు పట్టా పాస్బుక్ తీసుకొని అక్కడికి పోవాలి. పట్టా పాస్బుక్ సర్వే నెంబర్ ఇస్తారా ఫ్రెండ్స్? కౌలు రైతులకు ఫ్రెండ్స్ ఎవరే కానీ ఇయ్యరు. అది పట్టా పాస్బుక్ రైతులకు యూరియాకు ఇయ్యరు, సర్వే నెంబర్ చెప్పరు. ఇవాళ రేపు నీ భూమి నేను పట్టా చేసుకున్నాడు, నా భూమి నువ్వు పట్టా చేసుకున్నాడు, ఇవన్నీ జరుగుతున్నాయి ఫ్రెండ్స్. ఇలాంటివి జరగకుండా మనము ఏంటంటే ఒక రైతు సమావేశంలో నేను మాట్లాడడం జరుగుతుంది. ఎవరైనా కానీ దీన్ని స్పందించాలా అని నేను అడుగుతున్నాను, ప్రభుత్వంను డిమాండ్ చేస్తున్నాను. ఏమంటే ఈ యొక్క యూరియా కౌలు రైతులకుగా ఆన్లైన్లో లేకుండా మంచిగా ఇట్లా ఆన్లైన్లో అయినా కానీ సర్వే నెంబర్ అడగకుండా ఇచ్చే అవకాశం చేయాలని ఈ గవర్నమెంట్కి నేను ఒక డిమాండ్ చేయడం జరుగుతుంది. నేను మాట్లాడిన మాటలు ఎవరే కానీ లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళా నేను మాట్లాడిన అందులో ఏమన్నా తప్పు విప్పు ఒప్పు ఉంటే క్షమించండి. కౌలు రైతులు ఇబ్బంది పడుతున్నారు. యూరియా అందాక మొత్తం పొలాలు మొత్తము రైతులకు మొత్తం ఇది ఎర్రబడుతున్నది పొలం. అర్థమైందా ఫ్రెండ్స్? పొలాలు ఎర్రబడకుండా చూడండి ఫ్రెండ్స్, ఓకేనా? ఎక్కడికి కానీ యూరియా అందే అవకాశం, యూరియా మనకు దగ్గరికి మన సర్వే నెంబర్ పట్టా పాస్బుక్ సర్వే నెంబర్ అడగకుండా అందేటట్లా కౌలు రైతులు బాధపడుతున్నారు. దీని గురించి నేను గవర్నమెంట్కి ఒకటే డిమాండ్, అలాంటివి పెట్టి మాకు మాసుంటి కౌలు రైతులు నోరు తెరిచి చనిపోయే కాలం వచ్చేటట్లున్నది. పంట వేసినాం, ఇప్పుడు రైతుకు యూరియా లేదు. యూరియా పట్టా పాస్బుక్ సర్వే నెంబర్ ఉంటేనే ఆన్లైన్లో బుక్ అవుతున్నది, బుక్ చేసడం జరుగుతుంది. ఇది కాబట్టి నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఇట్లు మొహమ్మద్ షాదుల్లా మాది. మేము ఏమైనా తప్పుగా మాట్లాడితే గవర్నమెంట్కు నమస్కారాలు. అంది అయ్యా దొరా నమస్తే. నువ్వు ప్రభుత్వం డిమాండ్ చేసేది అంతే. మేము ఒక మాట్లాడిన మాటలను స్పందించండి.